మరిన్ని వార్తల బ్రీఫ్గా చూద్దాం. చెన్నై ట్రేడ్ సెంటర్లో సిఐఐ ఐడిజిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా గేమింగ్ షో 6వ ఎడిషన్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ను సందర్శించిన మంత్రి ప్రపంచ స్థాయి గేమింగ్ హబ్గా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. పీఎం సూర్యఘర్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు విద్యుత్ భారం తగ్గి నిరంతరాయంగా విద్యుత్ అందుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేమకల్లోని ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని గొట్టిపాటి ప్రారంభించారు. ప్రగతి పండుగలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఈ నెల 27 నుంచి మే 3 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడలకు క్రీడాకారులకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు శాప్ చైర్మన్ రవికుమార్ రాయదుర్గంలో అన్నారు. 2014-19లో టీడీపీ హయాంలో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలను గత వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందని మండిపడ్డారు. నంద్యాల టౌన్ హాల్లో జరిగిన బేడపుడగ జంగాల సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పాల్గొన్నారు. ఏ జాబితాలో లేకుండా ఇబ్బంది పడుతున్న బేడపుడగ జంగాల కులస్తుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. గత 3 ఏళ్లలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ దొరికిన నిందితులకు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా నిందితులకు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. 2 వేర్వేరు కేసుల్లో 2 దొంగలను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకున్నారు. ఓ దొంగ నుంచి 102 గ్రాముల బంగారం, 12,080 నగదు, మరో దొంగ నుంచి 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16న ప్రారంభమైన అనకాపల్లి నూకాలమ్మ జాతర శుక్రవారం రాత్రి ముగిసింది. అనకాపల్లి పట్టణ పురోహితుల నుంచి అమ్మవారికి ఘటాలు సమర్పించారు. వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. అమావాస్య పూజలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దంపతులు పాల్గొన్నారు.